యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా నిసి. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభు నామములో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. గతించినటువంటి వారమంతా మనలను కాచి కాపాడి మరలా తిరిగి ఈ రాత్రి ఆయన పాద సన్నిధిలో మనలను ప్రవేశపెట్టారు. దేవుని యొక్క వాక్యము మనందరికీ జీవమిచ్చేది, శక్తినిచ్చేది, బలమిచ్చేది, ఆత్మలో మనలను పోషించేది, ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహించేది దేవుని యొక్క వాక్యం. ఈ యొక్క అరణ్య మార్గములు, విశ్వాస యాత్రలు, ఈ లోక యాత్రలు దేవుని బిడ్డలుగా దేవుని కొరకు మనం ఎలాగ బ్రతకాలో, ఏ విధంగా జీవించాలో, ఎలాగున ప్రయాణం చేయాలో అని మనకు త్రోవ చూపుచు, మనకు త్రోవలో వెలుగుగా ఉండి, మన పాదములకు దీపముగా ఉండి మనలను ముందుండి నడిపించేది దేవుని యొక్క వాక్యము. ఈ యొక్క వాక్యమే సృష్టికర్త, ఈ వాక్యమే రక్షణకర్త, ఈ వాక్యమే ఆదరణకర్త, ఈ వాక్యమే మన పోషణకర్త. ఈ యొక్క దేవుని యొక్క వాక్యములో ఎన్నో మర్మాలు ఉన్నాయి. దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క సంగతులను తెలుసుకోవాలని మనం ఆశపడినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని ఆశ కలిగి దేవునిలో లోతైన సంగతులు, వాక్యములో గుప్తమై ఉన్న సంగతులు మనం తెలుసుకోవాలని ప్రయత్నిస్తే, మనము ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే, పరిశుద్ధాత్మతో కలిసి ధ్యానం చేస్తే దేవుడు అనేకమైన సంగతులను మనకు బోధిస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులను మనకు తెలియచేస్తాడు. ఆశ్చర్యకరమైన సంగతులను మనము తెలుసుకొనున్నట్లు మన కన్నులను తెరువ చేస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఉన్న లోతైన సంగతులు గ్రహించాలంటే, దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడుచుకోవాలంటే, భక్తుడు అందుకని పాడాడు, ప్రతి ఒక్కడు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందాలి, పరిశుద్ధాత్మ సహాయం ద్వారానే దేవుని వాక్యాన్ని పఠించాలి, వేద పఠనం చెయ్యాలి అన్నాడు. గొప్ప గొప్ప భక్తులందరూ కూడా వెనుకటి తరాల వారికి చక్కటి కీర్తనలు పొందుపరిచి ఉంచారు. చక్కటి కీర్తనలు అనుభవపూర్వకంగా పాడారు. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో ఉన్నాయి. ఇంకా ఇప్పుడు ఉండే కొలిది దేవుడు అనేక మందిని దర్శించి వేలాది కోట్లాది కీర్తనలు యేసయ్యను గురించి పాడుతూనే ఉన్నారు. అందులో ఒక ప్రాముఖ్యమైన పాట, పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, పరిశుద్ధాత్మను కోరుము అని పాడుతూ, పరిశుద్ధాత్ముడు లేకుండా వేదాన్ని అనగా బైబిలు గ్రంథాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని చదివితే అది మనకు అర్థం కాదు, అది వేదాగమ పఠనమే కాదు. నిరచీకాటింట సరకులు వెదకు రీతి పాల్మారు వెదకినను నిరర్ధకమై పోవును సుమ్మా, పరిశుద్ధాత్మను కోరుము జీవమ యేసు ప్రభుని పేరిట వేడుము. కటిక చీకట్లో ఒక సరుకులు ఏదైనా చిన్నది పడిపోతే, చీకట్లో వెతికితే చిన్న వస్తువు ఏదైనా మనకెంతసేపు వెతికినా కనబడదు. అదే దీపం వెలిగించి, దీపం వెలుగులో గనక ఆ సరుకులు వెతికినట్లయితే ఎక్కడున్నా మనకు కనబడతాయి. అలాగే మన ఆత్మ దీపము వెలిగించాలి. ఇంకా పరిశుద్ధాత్మ మన హృదయాల పైన, మన జీవితాల మీద కుమ్మరించబడాలి. పరిశుద్ధాత్ముడు మనకు సమస్తాన్ని బోధించి తేటపరచి మనలను నడిపిస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని
చదవాలి. పరిశుద్ధాత్మ సహాయముతో దేవుని యొక్క వాక్యాన్ని పఠించినట్లయితే ఎన్నో లోతైన సంగతులను మనము గ్రహించగలుగుతాం, తెలుసుకోగలుగుతాం. మనం ఆత్మలో శక్తివంతులం అవుతాం, బలవంతులం అవుతాం. కనుక వాక్యం అంటే మిగతా పుస్తకాలు చదివినట్లుగా, మిగతా పుస్తకాలు ఏదో నవలలు చదివినట్లుగా, ఏదో న్యూస్ పేపర్ చదివినట్లుగా కాదు. దేవుని యొక్క వాక్యము చాలా 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 బలమైనది, శక్తి గలది, జీవము గలది. ఈ జీవితములో క్రొత్త సంగతులను, నూతనమైన వాటిని సృజించగలిగిన గొప్ప శక్తి దేవుని యొక్క వాక్యానికి ఉన్నది. దేవుని యొక్క వాక్యాన్ని గురించి ఎవరు తక్కువ అంచనా వేయకూడదు. దేవుని యొక్క వాక్యాన్ని చదవటాన్ని ఏ విశ్వాసి కూడా నిర్లక్ష్యము చేయకూడదు. మనము భోజనం తినడం కంటే, ఆహారం శరీర ప్రకారంగా ఆహారం తీసుకొనుట కంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడం అనేటువంటిది, వాక్యాన్ని ధ్యానించటం అనేటువంటిది, అది మనకు చాలా శక్తినిస్తుంది, పుష్టినిస్తుంది, ఆత్మ సంబంధమైన పుష్టి. అందుకని ఆత్మ సంబంధమైన మనుష్యుణ్ణి గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడాడంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించునని ప్రభువు సెలవిచ్చాడు. ప్రభువే ఆత్మ, ప్రభువుకు వేరుగా ఆత్మ, ఆత్మకు వేరుగా ప్రభువు లేడు. ప్రభువు నామమున పంపబోవు ఆత్మ. ప్రభువు చేత మనము రక్షించబడ్డాం. రక్షించబడిన వారమైనటువంటి మనకు ప్రభువు నామమున పంపబడిన ఆత్మ చేత దర్శించబడాలి, వెలిగించబడాలి, నడిపించబడాలి. ఆత్మ చేత మనము నడిపించగలిగిన వారము అయితే దేవుని కుమారులుగా ఉండగలుగుతాం. దేవుని యొక్క కార్యక్రమాలు చేయగలిగిన వారంగా ఉండగలుగుతాం. దేవుని యొక్క సేవా కాడిని సక్రమముగా సజావుగా ఎత్తుకొని మోయగలిగిన వారం అవుతాం. కనుక దేవుని సన్నిధి, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ పొందుట అనేటువంటిది మన జీవితాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి సంగతిగా మనము గ్రహించాలి. అలాగున మనం పరిశుద్ధాత్మ సహాయంతో దేవుని యొక్క వాక్యాన్ని గలిగితే ఎన్నో సంగతులను, ఎన్నో మర్మములను మనము తెలుసుకోగలుగుతాం. అందుకనే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువు తన శిష్యులతో ఒక మాట మాట్లాడారు. ఏమనంటే, మార్కు సువార్త 4వ అధ్యాయము 11వ వచనములో ఒక మాట, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. అంటే ఎవరైతే ప్రభువుతో ఉంటారో, ఎవరైతే ప్రభువు మాటల మీద లక్ష్యం ఉంచుతారో, ఎవరైతే ప్రభువును వెంబడిస్తారో, ప్రభువు కొరకు ఆశ కలిగి ఉంటారో, ప్రభువులో ఎవరైతే ఆనందిస్తారో, లోకములో ఆనందించకుండా, లోక ప్రకారమైనటువంటి విషయాల్లో ఆనందించకుండా, లోక సంబంధంగా ఉన్న కుటుంబాల యందు ఆనందించకుండా, వారు సమస్తమైనటువంటి కుటుంబాలను అన్నిటినీ విడిచిపెట్టి వచ్చి ప్రభువును సంపాదించుకొని ప్రభువును వెంబడించుచు, ప్రభునందు ఆనందించుచు, ప్రభువుతో సాగిపోతున్న వారికి దేవుడు అనుగ్రహించిన కృప ఏమిటంటే, దేవుని యొక్క రాజ్య మర్మము తెలుసుకొనుట వారికి అనుగ్రహించబడింది అన్నాడు. కనుక ఈ రోజులో ఏదో దేవుని వాక్యాన్ని చెప్పేయాలని కానీ, దేవుని సేవ చేయాలని అనేక మంది ముందుకు వెళ్తున్నటువంటి ఈ రోజుల్లో సరి అయిన సేవ సరైనటి విధంగా ఎవరు చేయగలుగుతారంటే, ఎవరైతే సమస్తమైనటువంటి వాటిని విడిచిపెట్టి, ఎవరైతే కుటుంబముల యందు, లోకముల యందు, వారికి ఉన్నటువంటి ధనమునందు, ఇంకా మిగతా వాటి యందు ఆనందించకుండా ప్రభువునందు ఆనందించుచు ప్రభువును వెంబడించేటువంటి వారికి దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుటకు అనుగ్రహింపబడి ఉన్నది. కనుక ఇక్కడ సేవ చేస్తున్నామా, విశ్వాసులుగా ఉన్నామా, లేకపోతే మనము దేవుని బిడ్డలుగా ఏ స్టేజ్లో, ఏ అంతస్తులో మనం ఉన్నామనేటువంటిది ముఖ్యం కాదు. కానీ దేవుని యొక్క రాజ్య మర్మమును
గ్రహించగలిగినటువంటి శక్తి కలిగి ఉన్నామా? దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోవడానికి గనక మనకు శక్తి ఉందా? దేవునితో ఉంటూ దేవుని కొరకు జీవిస్తున్నామని చెబుతూ లోక సంబంధమైనటువంటి విషయముల యందే ఆసక్తి చూపిస్తూ దేవుని యొక్క విషయాలను అర్థం చేసుకోలేనటువంటి దుస్థితిలో గనక మనం ఉన్నామా అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి. అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఏంటంటే దేవుని యొక్క రాజ్య మర్మము తెలుసుకునే వారిగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి లోతైన సంగతులను అర్థం చేసుకోగలిగిన వారంగా ఉండాలి, గ్రహించగలిగినటువంటి వారంగా మనం ఉండాలి. అందుకని భక్తుడు కీర్తనకారుడు అంటాడు, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యకరమైన సంగతులను తెలుసుకొనుటకు నా కన్నులను తెరువుము అన్నాడు. ధర్మశాస్త్రములో చాలా ఆశ్చర్యకరమైన సంగతులు ఉన్నాయి. దేవుడు ఎలాగైతే తన యొక్క సొత్తైనటువంటి ప్రజల జీవితాల్లో ఏ విధంగా అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేశారో జరిగించారో, అలాగే ఆయన వాక్యములో ఆయన ధర్మశాస్త్రములో ఆశ్చర్యకరమైన సంగతులున్నాయి. బాహ్యంగా మనం చూచేటువంటి విషయాలు కాదు, కానీ మన ఆంతరంగిక జీవితంలో, మన ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో మనల్ని అబ్బురపరిచేటువంటి, ఆశ్చర్యము కలిగించేటువంటి ఎన్నో సంగతులను మనము గ్రహించగలిగేటువంటి శక్తి దేవుని వాక్యానికి ఉన్నది. యేసుక్రీస్తు శిష్యులకు, యేసుక్రీస్తును వెంబడించిన వారికి అనుగ్రహించబడినటువంటి గొప్ప కృప ఏమిటయ్యా అంటే దేవుని యొక్క రాజ్య మర్మము తెలుసుకొనుట. దేవుని యొక్క రాజ్య మర్మాన్ని గనక నీవు తెలుసుకుంటే ఈ లోక ప్రకారమైనటువంటి విషయాలు మనకు చాలా సింపుల్గా కనబడతాయి. దేవుని యొక్క రాజ్య మర్మము మనము అర్థం చేసుకోగలిగిన వారమైతే ఈ లోక ప్రకారమైనటువంటి శోధనలు, ఈ లోక ప్రకారం మనకు కలిగేటువంటి శ్రమలు, నిందలు, ఇలాంటివన్నీ కూడా మనకు చాలా తృణప్రాయంగా కనబడతాయి. కనుక దేవుని కొరకు, దేవుని యొక్క రాజ్యం కొరకు అనగా నీవు పొందబోయే మహిమ నిమిత్తము ఈ లోక శ్రమలను గాని, నిందలను గాని, బాధలను గాని ఎంత మాత్రమును కూడా నీవు లక్ష్య పెట్టకుండా జీవించగలుగుతావు. అందుకని భక్తుడు అంటాడు, మనము పొందబోయే మహిమ ముందు ఈ లోక శ్రమలు ఎన్నదగినవి కావు. ఎంత బలమైన మాట అండి. యేసుక్రీస్తు నువ్వు బిడ్డగా మారినందువలన, నీవు యేసుక్రీస్తుకు సొత్తు అయినందువలన, లేక ఈ లోకములో నుండి నీవు వేరుపరచబడినందువలన, లేకపోతే సాతాను యొక్క చేతుల్లో నుంచి నీవు విడిపించబడి దేవుని సొత్తుగా, దేవుని యొక్క రాజ్య వారసుడుగా నీవు అయినందువలన లోకములో నుంచి నీకు ఎన్నో శ్రమలు కలగొచ్చు, నిందలు కలగొచ్చు, ఎన్నో కలగొచ్చు. అయినా నీవు పొందబోయే మహిమ ముందు ఈ రాజ్య మర్మము గనక నీకు అర్థమైతే నీవు పొందబోయే మహిమ ఎలాంటిదో గ్రహించగలుగుతావు. నీవు పొందబోయే మహిమ ముందు ఈ లోక శ్రమలు ఎంత మాత్రమును ఎన్నదగినవి కావు. ఎంత గొప్ప మాట. చాలా సార్లు మనం ఈ లోకంలో లోకములో నుంచి వచ్చే ఒత్తిడులను బట్టి కానీ, నిందలను బట్టి కానీ, యేసు ప్రభును నమ్ముకున్నందువలన, యేసుక్రీస్తు సేవకు వచ్చినందువలన లోకములో నుంచి ఎన్నో కలుగుతాయి, మనకి ఎన్నో తొందరలు కలుగుతాయి, ఎన్నో శోధనలు కలుగుతాయి. అదే నీవు ఆర్డినరీగా ఒక లోకస్తుడుగా నీవు బ్రతికితే ఎవరికి నీవు ఎక్కడ పోయినా, నీవు ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ తింటున్నా, ఎక్కడ తిరిగినా, ఏం చేసినా ఎవడు నిన్ను పట్టించుకోడు. ఎప్పుడైతే నీవు ప్రత్యేకించబడి లోకములో నుండి, సాతాను నుండి నీవు వేరుపరచబడి దేవుని సొత్తుగా మారి దేవుని యొక్క సేవలో కానీ, దేవుని యొక్క బిడ్డగా కానీ నీవు జీవిస్తుంటే దుష్టుని ద్వారా లోకము నుండి ఎన్నో కలుగుతాయి. అయినా దేవుని రాజ్య మర్మం నీకు అర్థమైతే వాటిని ఏమీ కూడా నీవు లెక్క చేయవు, తృణప్రాయముగా ఎంచుతావు. సంతోషంగా, ఆనందంగా నీవు ముందుకు కొనసాగగలుగుతావు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన సేవకులకు అనుగ్రహించిన గొప్ప వరమేంటంటే దేవుని రాజ్య మర్మమును తెలుసుకోవడం. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, నిజముగా మనము యేసుక్రీస్తు ప్రభుని వెంబడించు వారమైతే, నిజముగా ఈ లోకములో నుండి మనం వేరుపరచబడి దేవుని బిడ్డలుగా మనము జీవించు వారమైతే దేవుని యొక్క సంగతులను గ్రహించవలసిన వారంగా మనమున్నాం. అలా గ్రహించాలంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని మనం
తప్పకుండా కోరుకోవాలి. దేవుని యొక్క రాజ్యము గొప్ప మర్మం, దైవ భక్తిని గూర్చిన మర్మము, రహస్యాలు తెలుసుకోవాలి. దేవునిలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. దేవుని రహస్యం ఏంటో అర్థమైపోయిందనుకో, ఆహా, అంతకన్నా ఆనందం మరొకటి లేదు. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయము 29వ వచనం, రహస్యములు మన దేవుడైన యెహోవాకే చెందును. నేను రక్షించబడినటువంటి తొలిటి దినాల్లో చోడవరంలో జ్ఞాన సెల్వం అని ఒక ఆమె, ఆ ప్రార్థన ద్వారా నేను దర్శించబడ్డాను. ఆమె చెప్పినటువంటి మాటలను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి నేను అక్కడ రక్షించబడి మారు మనసు పొంది నేను దేవునికి సమర్పించుకోవటానికి అవకాశం కలిగింది. ఆమె బ్రతుకున్న దినాల్లో, నేను రక్షించబడిన తర్వాత ఎంతో కాలం ఆమె బ్రతకలేదు, వృద్ధురాలుగా ఉండింది. ఆమె తర్వాత నేను మరలా వెళ్ళి నా అనుభవాలు కానీ, నా కష్ట సుఖాలు కానీ నేను చెప్పుకోవటానికి నాకు దేవుడు తప్ప మరి ఎవరు, ఏ ఒక్క ఆదరణకర్త నాకు ఎప్పుడూ కనపడలేదు. నేను ప్రతి విషయంలో దేవుని ద్వారా నేను ఆదరించబడుతూ వచ్చాను. ఆమె ఉన్నంతకాలం ఇక్కడ ఏమైనా దేవునికి వ్యతిరేకంగా నా హృదయంలో కలవరం ఏదన్నా ఉంటే అక్కడికి వెళ్ళి ఆమెకి చెప్పి అది దించుకుని వచ్చేవాడు. ఆమె ఏమని చెప్పిందో తెలిసిన, ఒకసారి నాయన, నువ్వేదైనా దేవునికి విషయాలు చెప్పాలంటే నీవు నోటితో ప్రార్థన చేయకుండా ధ్యానపూర్వకంగా నువ్వు నోరు మూసుకొని ధ్యానం చేస్తూ నీ ఆత్మ దేవునితో ఏకమై రహస్యంగా నీవు నోరు విప్పకుండా ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే అది దేవుడికే అర్థమవుతుంది. నీవెప్పుడైతే నోరు తెరిచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో వాడు వచ్చి ప్రక్కనే నిలబడతాడు. నీవు నోరు విప్పినప్పుడు నీ విషయం వాడికి అర్థమైపోద్ది, నీ ఆలోచన ఏంటో వాడికి అర్థమైపోద్ది, నీవు ఏం కోరుతున్నావో అర్థమైపోద్ది, దేవుణ్ణి నీవేం అడుగుతున్నావో వాడు కూడా తెలుసుకోగలుగుతాడు. నీ ప్రార్థనకు అంతరాయం కలిగించేటట్టుగా నీ ఆశ తీరకుండా వాడు చేయగలిగినంత వాడు కృషి చేయటానికి అవకాశం ఉంటుంది. కానీ నీవు గనక అలా చేస్తే నోట నుండి బయటికి రానంత వరకు వాడికి విషయము అర్థం కాదు. ఎందుకనగా హృదయ రహస్యములను ఎరిగిన వాడు దేవుడే. నీ చూపు ఆయనకి తెలుసు, నీ ఆలోచన ఆయనకి తెలుసు, నీ హృదయ ధ్యానం ఆయనకి తెలుసు, నీవు నీ హృదయంలో ఏం పెట్టుకుని బ్రతుకుతున్నావో ఆయనకి తెలుసు, నీవు ఎంత సీక్రెట్లో ఎక్కడ నీవు ఏం మాట్లాడుకుంటున్నావో దేవునికి అది తెలుసు. నా మాటలు ఎవరూ వినపట్టలేదు కదా, మేమిద్దరమే మాట్లాడుకుంటున్నాం కదా అనుకోవచ్చు. లేకపోతే నేను ఎవరితోనూ మాట్లాడట్లేదు కదా, నేనే మాట్లాడుకుంటున్నాను కదా, అసలు నాలోనే నాకు హృదయంలో ఉన్నది తప్ప కనీసం మా ఆవిడకు కూడా చెప్పలేదు కదా అని అనుకోవచ్చు. మన యొక్క హృదయంలో ఏముందో కూడా ఆయనకి తెలుసు. కనుక రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అందుకని నీవు గదిలోనికి వెళ్ళి తలుపేసేసుకుని కన్నీరు విడిచి ఏదైనా సరే రహస్యమందున్న నీ తండ్రికి తెలియచేయి, ప్రార్థన చేయి. ప్రార్థన అంటే గట్టిగా చేయొచ్చు, ఎలుగెత్తి ప్రార్థన చేయొచ్చు, కన్నీరు విడిచి ప్రార్థన చేయొచ్చు, ఎన్ని రకాలైన ప్రార్థనలు చేయొచ్చు. అన్నిటికన్నా దేవునితో ఆ రహస్యంగా మమేకమై ధ్యానంలో ఉండి ప్రార్థన చేయటం కూడా అది మనకి ఎంతో మంచిది. కనుక మనము కూడా ఏంటో తెలిసిన, మనకి ఏదైనా సంగతి తెలిసిందనుకో, ఎవడ రహస్యమైనా మనకు తెలిసిందనుకో, పరుల గుట్టు మనకు తెలిసిందనుకో, అది అట్టుకుని మనం నోరు పెట్టేసుకుని మనం పెద్ద ఒత్తాదులాగా ఊరంతా చాటించకూడదు. పరుని గుట్టు ఎవడో కూడా బయట పెట్టకూడదు. ఏదైనా విషయం ఉంటే నీవే లోపల ఉండి, నీ లోపల కనుక ఏదైనా నిన్ను బాగా వేధించేస్తుంటే దాన్ని ఎదరుడికి ఎవరికైనా చెప్పుకుని, ఎవడో చెప్పుకోవాలో చెప్పుకుని ఆ లోపల దించేసుకో, ఇంకా నీకు మంచిది. కానీ ఎదుటివాడి తప్పు, ఎదుటివాడి గుట్టు నువ్వు బయట పెట్టకూడదు. సంగతి దాచుకోవాలి, మరుగు చెయ్యాలి. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 2వ వచనం, సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. దేవుడు ఏదైనా మరుగుగా ఉంచుతాడు, అది ఆయనకి ఘనత. అలాగే సంగతి మనము మరుగుగా ఉంచామనుకో, అది కూడా అయ్య బాబు దేవుని బిడ్డండి, ఆడు ఎవరిని ఏమండవు, వారు దేవుని బిడ్డండి, అని దేవుని సేవకుడు, అది దేవుని బిడ్డ, అలాగన్నదంటే నేను నమ్మను, అలాగన్నాడంటే నేను నమ్మను అంటారు. సంగతి మరుగు చేయుట దేవునికి ఘనత. కనుక మనము సంగతి మరుగు చేయాలి. దేవుడు కూడా అన్నీ కూడా ఏదైనా సరే సమయం వచ్చేంత వరకు
తగిన కాలంలోనే ఆయన చేస్తాడు. అంతవరకు మనం గింజుకుంటుంటాం, మనకేమి అర్థం కాదు. రోమీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట ఉంటుంది. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోకుండా ఉండునట్లు ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాము. మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం కదా, మేము గొప్పవాళ్ళు అయిపోయాం కదా, మేము విశ్వాసులం అయిపోయాం కదా, మేము దేవుని రాజ్యానికి హక్కుదారులు అయిపోయాం కదా, వాళ్ళకంటే ఇశ్రాయేలు కంటే మేము గొప్పవాళ్ళం కదా అనుకుంటున్నారేమో. మీరు మీ మట్టుకు మీరే బుద్ధిమంతులమని అనుకుంటున్నారేమో, కానీ అలాగ అనుకోకుండా ఉండునట్లుగా ఈ మర్మము మీరు తెలుసుకొనగోరుచున్నాను. అదేంటంటే అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు నీవు నేను దేవునిలో ప్రవేశించటానికి ఇంకా నీతో నాతో ప్రకారంగా నీ పిల్లలు నా పిల్లలు నీ ఇంటి పక్కోళ్ళు నీ ఊరోళ్ళు పక్కరోళ్ళు మొత్తం అన్ని జనులందరూ కూడా దేవునిలోనికి ప్రవేశించినట్లు ఆ ప్రవేశం సంపూర్ణమయ్యేంత వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు అనుగ్రహించబడిందంట. వారు కఠిన మనస్సు వారికి కలిగింది కాబట్టే, వారు తృణీకరించారు కాబట్టే, వారు కఠినులైపోయారు కాబట్టే ఆయన మనకు అనుగ్రహించబడ్డాడు. కనుక ఇప్పుడు అన్యజనులందరూ కూడా సంపూర్ణంగా దేవునిలోనికి వచ్చిన తర్వాత, ఈ ప్రవేశం సంపూర్ణమైపోయిన తర్వాత అంతవరకు ఇశ్రాయేలునకు కఠిన మనసు అనుగ్రహించబడింది. అంటే ఇశ్రాయేలును రక్షించడా దేవుడు? తప్పకుండా వారిని ఎందుకు వదులుతాడు? వచ్చిందే వారి కొరకు, వచ్చిందే వారిలో నుంచి. అబ్రహామును బట్టి దేవుడు వారిని ఏర్పాటు చేసుకున్నాడు, వారిని ఎందుకు వదులుతాడు? మనం అసలు ఎలాంటి వాడు? 5 వచనాలు చదవండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును, నీవు అనుగ్రహ ప్రాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవు కూడా నరికివేయబడదువు. అంజూరపు చెట్టు గురించే కదా ఆయన పళ్ళు వెతుక్కుంటా వచ్చింది. వారు తమ అవిశ్వాసములో నిలువకపోయిన ఎడల, ఒకవేళ దేవుడు వారిని ఇశ్రాయేలులను అంటుకట్టడానికి శక్తి కలిగిన వాడు ఎట్లనగా, నీవు స్వాభావికంగా అసలు మనం లెక్కేసుకుంటే మనం ఏ చెట్టు? అడవి జాతి. మనం ఏ జాతి? అడవి జాతి. యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? పిల్లలు తినే రొట్టె ముక్క కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుగట్టబడిన ఎడల, మనం ఏ చెట్టును అంటుకట్టబడ్డాం? మనం అసలు ఎవరు? స్వాభావికంగా అడవి ఒలీవ జాతి, ఒలీవ చెట్టు. మంచి చెట్టు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ చెట్టుకు అంటుకట్టబడినందువలన అయితే స్వాభావికంగా వాళ్ళు ఒరిజినల్ కొమ్మలాళ్ళు ఎవరు? ఇశ్రాయేలు. స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవా చెట్టైన యేసుక్రీస్తు ప్రభునకు అంటుకట్టబడరా? కనుక ఇశ్రాయేలీల గురించి ఎవరు కూడా చులకనగా ఆలోచించకూడదు. ఎప్పుడు అందరూ కూడా యెరూషలేమును గురించి ప్రార్థన చేయండి, మీరు వర్ధిల్తారంటాడు. యెరూషలేమును గురించి మీరు ప్రార్థన చేయండి. అక్కడ సమాధానం లేదు, నెమ్మది లేదు, అక్కడ ఎప్పుడూ గొడవలే. వాళ్ళు అలా కఠినపరుచుకున్నారు. అదంతా దైవ చిత్తానుసారంగానే జరిగిందని అనుకోవాలి మనం. కానీ వారికి శాంతి సమాధానం అనుగ్రహించినట్లు ఆ యెరూషలేము కొరకు ఎప్పుడు కూడా మనము ప్రార్థన చెయ్యాలి. చేసేవాళ్ళందరూ, యెరూషలేమును ప్రేమించేవారందరూ వర్ధిల్తారు. ఇశ్రాయేలు ప్రజల కొరకు ప్రార్థన చేయాలి మనం. కనుక సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులు అనుకోవద్దు. కనుక ఎప్పుడు కూడా దేవుని బిడ్డలను, ఇతరులను, దేవుని బిడ్డలమైన మనము దేవుని కృపయందు ఆనందించాలే తప్ప, ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి అతిశయించాలే తప్ప, మనం ఎవరు? మనం బుద్ధిమంతులమని కానీ, మనము నీతిమంతులమని కానీ, మనం గొప్పవారమని ఎంచుకొని దేవుడు నన్ను రక్షించాడు, నేను పరిశుద్ధుని గనుక దేవుడు నన్ను నిలబెట్టి వాడుకుంటున్నాడు అని కూడా పొంగిపోవలసిన అవసరత
వాడు ప్రభునందే అతిశయించాలి. నీవు గనక నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా బుద్ధిమంతుణ్ణి, నేను అలాంటోడు కాదు, నేను ఇలాంటోడు కాదు, అలాంటి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారని ఇతరులను గనక తృణీకరించడం మొదలు పెడితే అవన్నిటిల్లోనూ కూడా నువ్వు చెత్తకాయతం అబ్బాయి నువ్వు ఎంత పనికి మాలోడు చూడని నీ కథ ఏంటో తెలియజేసేస్తాడంట. దేవుడు నిన్నేదైనా మంచి స్థితిలో ఉంచితే ఆ స్థితిలో నుండి దేవుణ్ణి మహిమపరచాలి. రోమీలకు రాసినటువంటి పత్రిక 16వ అధ్యాయము 25 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సమస్త అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి, మనం ఇప్పుడు ఏంటంటే రహస్యం అంతా దేవుడు ప్రతిదాన్ని రహస్యంగా ఉంచాడంతే. ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తును గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలమైన మనము ఎప్పుడునూ కూడా దేవుని మీద ఆధారపడాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని యొక్క వాక్యములో ఉన్నటువంటి లోతైన సంగతులను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ప్రేమ లోతు ఎత్తు అంతా మనము గ్రహించినప్పుడు మనము కూడా దేవుని ప్రేమతో నింపబడతాం. దేవుని ప్రేమ మనం కలిగి ఉంటే, ప్రేమతో గనక మనము నింపబడి ఉంటే, ప్రేమలో గనక మనము సాగుతూ ఉంటే సరైన మార్గములో మనము నడవగలుగుతాం. అలాగూ నడవగలగాలంటే దేవుని యొక్క వాక్యములో ఉన్న లోతును మనము గ్రహించగలగాలి. దైవ భక్తిని గురించినటువంటి మర్మాన్ని, దేవుని యొక్క రాజ్య మర్మాన్ని మనము గ్రహించగలగాలి. అలాగున గ్రహించగలగాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మని యొక్క సహాయం మనకు అవసరం. పరిశుద్ధాత్మను పొందాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు. దేవుని వైపే చూడు, దేవుని వాక్యము వైపే చూడు, దేవుని ప్రేమించు, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమించు, దేవుని చేతికి అప్పగించుకో. దేవుని చేతి నువ్వు పడిపోతున్న సమయంలో దేవుని చేతికి మరలా యేసయ్య చేతికి నీ చెయ్యి అప్పగిస్తే ఆయన నిన్ను లేవనెత్తుతాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ మెండుగా దయచేయును గాక. ఆమేన్. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు వందనాలు. మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. నీ వాక్యాన్ని మా జీవితాల్లో ఫలింపచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. యెహోవా నిసి, యెహోవా నిసి, యెహోవా